రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం రాసుల వద్ద అన్నదాతల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ కు కనికరం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో యూరియా, రైతు బంధు, సాగునీరు, కరెంట్ అన్ని సమస్యలే ఉన్నాయన్నారు. ధాన్యం కొంటున్నాం, ఎవరికీ ఇబ్బంది లేదని మంత్రి ఉత్తమ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తూకంలో జరుగుతున్న మోసాలను రైతులు హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తూ ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతూ ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లు అమ్ముకోవడానికి నెల రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లు అమ్ముకునే పరిస్థితి లేదు. అంటే ఏం జరుగుతూ ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతే లేదా? నేను అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా.